హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదొక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మీరు ఆ లైక్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్దాం. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి ముందు కొవ్వొత్తులు వెలిగించి 2 ప్లేట్లు తీసుకొని గట్టిగా చప్పుడు చేస్తూ లేదా చప్పట్లు కొట్టి చేద్దామనే ఆలోచన వచ్చింది నాకు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని ఏదైతే చెప్తారో వాళ్ళ ఇంజన్లు ఇక పైన నడవడానికి కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చాయి వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా. చూడండి ఎంత దారుణమో చూడండి. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత చిన్నగా మోదీ గారు మాట్లాడతారు, పొదుపు పాటించాలి, ఆదివారం సెలవు ప్రకటించాలి, వెహికల్స్ తగ్గించుకోవాలి అని చెప్పి పిఆర్ స్టంట్స్ కొన్ని వేసి వీడియోలు వదిలేసి ఇక దాని తర్వాత మన పైన ఏ రకంగా భారం వేస్తారంటే ఈ రకంగా భారం వేస్తారు. ఎట్లా? పెట్రోల్ ధరలు పెంచి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా ఊహించనటువంటి రేంజ్లో ధరలు పెంచడం జరిగింది. సో ఇక్కడ మనం దేశం మొత్తం పక్కన పెట్టి ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి మాట్లాడుకుంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, నారా లోకేష్ గారు దిగినటువంటి ఫోటోకి సంబంధించి చూడాల్సిన అవసరం ఉంది. మొన్న తమిళనాడు ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటలు చాలామంది గుర్తుండే ఉంటాయి. ఆ రాష్ట్రం గురించి ఏదేదో మాట్లాడేశారు. ఇప్పుడు కట్ చేస్తే ఏమైందంటే ఆ రాష్ట్రంలో ఏ రకంగా పెట్రోల్ ధరలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఏ రకంగా పెట్రోల్ ధరలు ఉన్నాయన్నది ఇప్పుడు పబ్లిక్ ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కర్ణాటకకు సంబంధించి గతంలో ఫోటో దిగి జగన్ గారి మీద పెద్ద ఏడ్చి జగన్మోహన్ రెడ్డికి చేత కాదని చెప్పి ఈ చూసారు ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఇప్పుడు నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళి ఫోటో దిగాల్సినటువంటి అవసరం వచ్చింది. మరి దిగగలరా? పబ్లిక్ అదే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకసారి రేట్లు చూడండి. నేను ఎందుకు కర్ణాటక, తమిళనాడు గురించి చెప్తున్నానంటే మీకు ఒకసారి రేట్లు మీరు గమనించండి. ఇక్కడ పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ ధరలు పెంచాల్సి వచ్చింది. ఈ ఆయిల్ కంపెనీలకు భారీగా నష్టాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి భరించాలని చెప్పి ప్రజల నెత్తిన బాంబు పేల్చారనమాట, పెట్రోల్ పోశారు. సో దీని కారణంగా పెట్రోల్ రేటు పెరిగింది, సిఎన్జి కూడా ₹2 పెరిగింది. పెట్రోల్ రేటు ఏమో ₹3 పైన పెంచారు. ఇది ఊహించని రేటు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా 40 పైసలు, 30 పైసలు, 50 పైసలు, 80 పైసలు పెరిగింది లాస్ట్ టైం నాకు తెలిసి. సో ఇప్పుడు ఈ రేంజ్లో అన్నమాట. మామూలు విషయం ఇది డబుల్ ఇంజన్ సర్కార్. సరే అదే పక్కన పెడితే ఇప్పుడు చూడండి, బెంగళూరులో ఈరోజు ఉన్నటువంటి రేటు నారా లోకేష్ గారు చెప్పినటువంటి కర్ణాటక ప్రాంతానికి సంబంధించి ₹105.96 ఉంది పెట్రోల్ రేటు. డీజిల్ రేటు వచ్చేసి ₹93.99 ఉంది. ఓకే. అండ్ అదేవిధంగా చెన్నైలో చూస్తే ₹103 ఉంది పెట్రోల్ రేటు. అండ్ అదేవిధంగా హైదరాబాద్లో చూస్తే ₹110 పెట్రోల్ ధర ఉంది, ₹98 డీజిల్ ధర ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ₹113.53 ఉంది. ఏ రేంజ్లో పెంచారు ఇక్కడ ఈ పక్కన ఉండేటువంటి రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ తెలంగాణలో ఏమో ₹110 ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏమో ₹113 ఉంది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఏ రాష్ట్రం గురించి అయితే తిట్టాడో ఆ రాష్ట్రంలో ₹103 ఉంది. నారా లోకేష్ గారు ఏ రాష్ట్రంతో అయితే ఆంధ్రప్రదేశ్ని కంపేర్ చేస్తారో ఆ రాష్ట్రంలో ₹105 ఉంది. మరి వీళ్ళు పాలన చేస్తున్నటువంటి డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ₹113.53 ఉంది. ప్రజలారా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ అక్కడ వెళ్ళి ఫోటోలు దిగి జగన్ గారిని ట్రోల్ చేసి జగన్ గారికి చేత కాదని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఏదైతే ప్రచారం చేశారో, మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళ డబుల్ ఇంజన్ సర్కార్లో ఏ రేంజ్లో పక్క రాష్ట్రాలకు మన రాష్ట్రాలకు ఏ రకంగా రేట్లు ఉన్నాయనేది గమనించండి. నిజంగా మీకు ప్రజలపైన ప్రేమ ఉంటే మరి మీరు కంపేర్ చేసినటువంటి ఆ రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రాలలో ఎందుకని డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించలేకపోతూ ఉన్నారు? తగ్గించేటువంటి అవకాశం ఉంది కదా. మీరు ఢిల్లీలో చక్రాలు తిప్పుతారు కదా, మరి ఎందుకని ఆ చక్రాలు తిప్పి ఈ డీజిల్ రేట్లు, పెట్రోల్ ధరలు తగ్గించి సామాన్యుడి చక్రం సాఫీగా సాగే విధంగా ఎందుకని చేయలేకపోతున్నారు? అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత భారం పడ్డా వాళ్ళు ప్రశ్నించరు. వాళ్ళు అధికారంలోకి రావడం కోసము ఏం లేకపోయినా కూడా భారం పెరిగింది, బాధుడే బాధుడు అని చెప్పి రాజకీయం చేస్తారు. సో ఇప్పుడు కనిపిస్తూ ఉంది కదా క్లియర్గా. నేనేం ఊహించుకొని చెప్తున్నది అది కదా. ప్రతి ఒక్కరు ఈరోజు పెట్రోల్ పంపులకు పోగానే షాక్ గురయ్యారు. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, పాపం పెట్రోల్ పంపు కాడ బండి ఆపి పెట్రోల్ కొట్టించుకుంటే వాళ్ళు చెప్పిన రేటు విని షాక్ అవుతున్నారు వీళ్ళు. అదేంది నిన్న
తక్కువ ఉంది ఈరోజు అట్లా పెరిగిందంటే ఉదయం 6 గంటల నుంచి పెరిగిస్తారని చెప్పారు వాళ్ళు. సో ఈ ధరలు పెరగడం వల్ల పరిశ్రమలపైన భారం పడుతుంది, నిత్యావసర సరుకులకు సంబంధించి భారం పడుతుంది. అంటే ఇవంతా ఎవరి నెత్తిన పడతాయి? సామాన్యుడి పైన నెత్తిన పడతాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది కదా, ఇప్పుడు ఎక్కడైనా ఒక వస్తువులు, ఇప్పుడు పాలు, పెరుగు, ఆయిల్, కందిపప్పు, చక్కెర, మనం కూరగాయలు, ఇట్లా ప్రతిదీ కూడా అక్కడి నుంచి పుట్టుకు రావు కదా, వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి తీసుకురావాలి కదా. తీసుకురావాలంటే వెహికల్ ఉన్న రావాలి కదా, అదే నీళ్ళు పోస్తే నడవదు కదా, పెట్రోల్ డీజిలే పోయాలి కదా. ఆ పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే పెరిగినాయి కదా. ఈ పెరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అయ్యా ఇది పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా ధరలు పెరుగుతాయి అని చెప్పి ధరలు పెంచుతారు కదా. ఆ రకంగా మన నెత్తిన భారం ప్రతిదీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. పాపం సామాన్యుడు ఇంట్లో ఉండి పని చేసుకోలేడు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండవు కదా అందరికీ. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, రేవంత్ రెడ్డి గారికి వీళ్ళకి ఉన్నట్టు సామాన్యుడికి ఉండవు కదా. పాపం బయటికి వెళ్ళాల్సిందే. ఎన్ని డిగ్రీలు ఎండ ఉన్నా, ఎంత వర్షం పడుతున్నా, ఎంత చలి పెడుతున్నా తను బయటికి వెళ్తే తప్ప తన కుటుంబం గడవదు. సో అట్లా పెట్రోల్ ధరలు పెంచి, నిత్యావసర సరుకుల ధరలు పెంచి, ఇవన్నీ పెరిగినాయి కాబట్టి మాకు నష్టాలు వస్తున్నాయని చెప్పి ఉద్యోగం చేసేవాడు పేదోడు ఉంటాడు కదా, వాళ్ళ జీతాలు కూడా కట్ చేసే పరిస్థితికి వచ్చింది. సో అటు తిరిగి ఇటు తిరిగి సామాన్యుడి మీద భారం అయితే వేస్తూ ఉన్నారు. కాబట్టి కొంతమంది అంటున్నారు సప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి, అక్కడ పెట్రోల్ పంపుల దగ్గర వెళ్ళి కర్ణాటక పెట్రోల్ పంపులో ఫోటోలు తీయండి, ఇప్పుడు తమిళనాడు గురించి మాట్లాడండి, ఆ రేట్లు ఈ రేట్లు ఎట్లున్నాయో చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు. మరి చెప్పగలరా? చెప్పలేరు. ఇప్పుడు పెట్రోల్ పైన ₹3.29, డీజిల్ పైన ₹3.14 పెంచినారు. ప్రపంచంలో యుద్ధాలు జరిగితే కంట్రోల్ చేసేవాళ్ళు, ఢిల్లీలో రాజకీయాలు మార్చేటువంటి వాళ్ళు మరి ఈ ధరలు మాత్రం కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు. సో మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ డబుల్ ఇంజన్ సర్కార్ పైన ఈ పెట్రోల్ ధరలు పెరగడానికి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.